అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్. హ్యాపీ సంక్రాంతి. అందరూ కూడా గాలిపటాలు ఎగరేసుకుంటూ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. హ్యాపీ సంక్రాంతి అమ్మా, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కులగాని. అందరికీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ చక్కగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఎనివే ఈరోజు మా కార్యక్రమం పూజ పరమన్నం మన పాత పద్ధతిలోనే అమ్మ దగ్గరికి వెళ్తున్నాం. బయట మీల్స్ చేసుకుని బయట సినిమాకి వెళ్తున్నాం ఈరోజు అమ్మని తీసుకుని. ఎనివే చూడండి. హ్యాపీ పొంగల్. హ్యాపీ సంక్రాంతి. పెద్దగా వచ్చింది. అందరూ కూడా గాలిపటాలు ఎగరేసుకుంటూ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నానే దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళ నానే దగ్గరికి, అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆశీర్వాదం తీసుకుని తర్వాత బయట లంచ్కి వెళ్ళి మూవీకి. అన్నీ సర్దుకుంటుంది. ప్రసాదం ఇచ్చింది ఆవిడ. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అమ్మా. మీరు తెచ్చారా? ఆవిడ పర్వం తెస్తే తినడానికి పంపించేసా. హ్యాపీ సంక్రాంతి. అబ్బో అందరూ బొట్టు అబ్బో అందరూ బొట్టు పెట్టుకోవాలి. నేను పోయిందా పెట్టయితే. తండ్రి పరమేశ్వర
మళ్ళీ వచ్చే సంవత్సరం ఎందుకన్నా బాగా బ్రైట్గా చక్కగా ఏ బాధలు లేకుండా, ముఖ్యంగా ఆర్థిక బాధలు లేకుండా అట్లా సెటిల్ అవ్వండి హాయిగా. లేకపోతే వచ్చే సంవత్సరం ఇంకా హ్యాపీగా రాసేయాలి లాస్ట్ ఎగ్జామ్స్ కూడా. అర్థమైందా? సెకండ్ ఇయర్ కూడా బాగా రాసేయాలి. రెడీగా ఉన్నాను చెప్పి లాస్ట్ ఇయర్ బాగా ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సరం బాగా ర్యాంక్ రావాలి. అది ర్యాంక్ వస్తేనే మంచి కాలేజీ. అది అది మైండ్లో పెట్టుకోండి. ఇదిగో అది పెట్టేసాం. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి అమ్మా, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఇప్పుడు వెళ్తున్నాం సంక్రాంతి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. వీళ్ళు వెళ్తున్నారు, నన్ను కూడా తీసుకెళ్తున్నారు. హోటల్లో ఫోన్ చేయాలంట, ఆ తర్వాత సినిమా. Salt, pepper, mushroom. మష్రూమ్ Fry చేస్తారు. Loose prawns లాగా ఉంటుంది taste. ఇది చాలా నాట్ మష్రూమా? ఓకే ఓకే, కానీ నీకు తెలియట్లేదు. గారికి అన్నదంట బయట చెప్పా. ఇలా తినాలి. అది ముందు పెట్టు. ముఖ్యంగానండి మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము ఉదయం తోలుతుంటుంది బాగా సరదా తనకి. నేను ఈరోజు కారు తోలుతున్నా, ఎవరితో కూడా సీట్ బెల్ట్ అనేది మాత్రం మర్చిపోవద్దాము. ఎటువంటి పరిస్థితులు అయినా సరే సీట్ బెల్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వచ్చేస్తాం, థియేటర్ దగ్గరికి వచ్చేస్తాం.
ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది చూడు కార్నెటో కార్నెటో ఐస్ క్రీమ్ డబుల్ ఎక్కువ ఓకే అండి, పండగ ఈరోజు ఇలా జరుపుకున్నాము. సంక్రాంతి చక్కగా లంచ్కి వెళ్ళాము, అమ్మని తీసుకున్నాము, తర్వాత మూవీకి వెళ్ళి వచ్చాము. అమ్మని దించేయటం, ఇంటికి రావడం జరిగింది. ఎనీవే థ్యాంక్ యూ అమ్మా. అందరికీ ఇంకోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.